బంగ్లాదేశ్లో జరిగిన భారీ నిరసనల తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ యూనస్ అప్పటి వరకు ప్రో ఇండియాగా బంగ్లా వ్యవహార శైలి ఉండగా, తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే యూనస్ భారత్ వ్యతిరేక నినాదాన్ని ఎంచుకున్న పరిస్థితి ఉంది. బాధ్యతలు చేపట్టిన రోజే అప్పటి వరకు భారత్తో చేసుకున్న అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నామని, భారత్ బంగ్లాదేశ్ని భారీగా మోసం చేస్తోందని, ఇప్పటి నుంచి బంగ్లాది భారత్ వ్యతిరేక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తామని మహమ్మద్ యూనస్ ప్రకటించాడు. అన్నట్టుగానే అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెడుతున్నాడు. తాజాగా బంగ్లా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. బంగ్లాతో భారత్ చేసుకున్న గ్యాస్ సప్లై అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది. అయితే భారత్ అంత తొందరగా స్పందించదు అనుకున్న బంగ్లాకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. గ్యాస్ సప్లై అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకున్న వెంటనే బంగ్లాకు సరఫరా చేస్తున్న విద్యుత్ సరఫరాని 50% ఆపేసింది. దీంతో బంగ్లాలో తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడింది. విద్యుత్ కొరత ఏర్పడడంతో బంగ్లా ప్రజలు పెద్ద ఎత్తున లాంతర్లు పట్టుకుని యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మొదలుపెట్టారు. దీంతో కాళ్లబేరానికి వచ్చిన బంగ్లా రద్దు చేసిన గ్యాస్ సప్లై అగ్రిమెంట్ని తిరిగి పునరుద్ధరిస్తామని ప్రకటించింది. ఇలాంటి మాటలు వింటుంటే బంగ్లా సర్కార్కి మెంట్లెక్కిందా అని మీరు అనుకుంటున్నారు కదా. అయితే దీనికి భారత్ ఏ విధంగా రిప్లై ఇచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొట్టమొదటగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందుకే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వీడియోలోకి వెళితే, బంగ్లాదేశ్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత అనేది బాగా ఉంది. బంగ్లాదేశ్కి కావలసిన మొత్తం గ్యాస్లో 53% బంగ్లాదేశ్లోనే ఉత్పత్తి అవుతుండగా 47% భారత్ లాంటి దేశాల మీద ఆధారపడుతోంది. అయితే భారత్ నుంచి బంగ్లాకు ట్రక్కుల ద్వారా పెట్రోల్, డీజిల్ రోడ్డు మార్గం ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతోంది. రోడ్డు మార్గం ద్వారా సప్లై అవుతుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బాగా అవుతోంది. అంతేకాక బాగా టైం పడుతోంది. అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మరియు సరుకు రావడానికి బాగా టైం పడుతూ ఉండడంతో షేక్ హసీనా బంగ్లా ప్రధానిగా ఉన్నప్పుడు మోడీతో భేటీ అయి భారత్ నుంచి పైప్లైన్ ద్వారా గ్యాస్ సరఫరాకు శ్రీకారం చుట్టారు. పైప్లైన్ ద్వారా సరఫరా చేసుకోవడం ద్వారా భారీగా అవుతున్న ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గడంతో పాటు త్వరగా గ్యాస్ కానీ పెట్రోల్, డీజిల్ కానీ బంగ్లాకు చేరుతుంది అనేది అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఆలోచన. భారత్ యొక్క హైడ్రోజన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ బంగ్లాకు గ్యాసుని సరఫరా చేస్తోంది. ఈ కంపెనీ బంగ్లాకు పైప్లైన్ వేసే పనిని ప్రారంభించింది. ఈ గ్యాస్ పైప్లైన్ కోసం ఇండియన్ కంపెనీ అయిన హైడ్రోజన్ ఎనర్జీ మరియు బంగ్లాదేశ్ కంపెనీ అయిన పెట్రో బంగ్లా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 65 కిలోమీటర్ల మేర పైప్లైన్ వేయాల్సి ఉంది. మొదటగా బంగ్లాలోని సక్తిరా మరియు కుల్నా మధ్య పైప్లైన్ వేయాలని నిర్ణయించారు. ఈ లొకేషన్ల మధ్య పైప్లైన్ వేసిన ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించారు. అయితే ఈ పైప్లైన్ ద్వారా 1 మిలియన్ మెట్రిక్ టన్ గ్యాస్ సరఫరా చేయాలన్నది ఒప్పందంలో భాగం. అయితే బంగ్లా మరియు భారత్ మధ్య జరిగిన ఈ ఒప్పందానికి దర్శన్ హీరానందనిగా నామకరణం చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని తాజాగా బంగ్లా రద్దు చేసింది. ఈ ఒప్పంద రద్దుకి చెప్పిన కారణం ఏంటంటే, షేక్ హసీనా హయాంలో బంగ్లాలో పెద్ద ఎత్తున గ్యాస్ కొరత ఉన్న సమయంలో ఎటువంటి టెండర్లు లేకుండా భారత్ నుంచి గ్యాసును కొనుగోలు చేసింది. అందులో ఎటువంటి పారదర్శకత లేదు. అంతేకాక ఈ అగ్రిమెంట్ ద్వారా బంగ్లా యొక్క గ్యాస్ అవసరాలనేవి పూర్తిగా తీరకపోవడం వల్ల ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు బంగ్లా ప్రకటించింది. అయితే భారత్ చేస్తున్న గ్యాస్ సరఫరా స్థానంలో అమెరికా యొక్క ఎక్సెలరేట్ కంపెనీతో గ్యాస్ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఆ ఉద్దేశంతోనే భారత్తో ఉన్న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అంతేకాక ఈ అమెరికా కంపెనీతో ఎనర్జీ సెక్టార్లో కూడా డీల్ కుదుర్చుకునే ఆలోచనలో ఉంది. దీంతో భారత్కి నష్టం చేకూర్చాలనే ఆలోచనతో భారత్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బంగ్లాకి షాక్ ఇవ్వాలని భారత్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిన పైప్లైన్ ద్వారా 1 మిలియన్ మెట్రిక్ టన్ గ్యాసుని బంగ్లాకు భారత్ సరఫరా చేస్తోంది. అయితే ఒక్కసారిగా ఈ ఒప్పందం రద్దు చేసుకోవడంతో భారత్కి నష్టం చేకూర్చాలని ఆలోచన చేయగా భారత్ ఒక బిగ్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ మాస్టర్ ప్లాన్తో ఒక్కసారిగా బంగ్లా షేక్ అయిన పరిస్థితి. ఆ ప్లాన్ ఏంటంటే, గౌతమ్ అదానీ కంపెనీ బంగ్లాకు విద్యుత్ సరఫరా చేస్తోంది. అయితే ఇప్పటికే అదానీ కంపెనీకి భారీగా బకాయిలున్నా సరే ఇటీవల కొంత పేమెంట్ చేయడం వల్ల బంగ్లాకు విద్యుత్ సరఫరా చేస్తోంది. అయితే పూర్తి బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తామని ఒప్పందంలో భాగంగా సరఫరా చేయాల్సిన విద్యుత్తులో 50% కట్ చేసింది. దీంతో ఒక్కసారిగా బంగ్లాదేశ్లో భారీగా విద్యుత్ కొరత ఏర్పడింది. విద్యుత్ కొరత ద్వారా రోజు 8 నుంచి 10 గంటలు విద్యుత్ కోతలు విధించాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కోతల సమయం ఎక్కువ అవుతుండడంతో జనాలు లాంతర్లు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేయడం మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున పరిశ్రమలున్నాయి. ఈ విద్యుత్ కోతలతో ఆ పరిశ్రమల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడుతోంది.
అంతేకాక బంగ్లాలో బొగ్గు నిల్వలు కూడా అంతగా లేకపోవడంతో బంగ్లా దగ్గర ఏ ఇతర ఆల్టర్నేట్ ఆప్షన్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యకు కారణం మహమ్మద్ యూనస్ తీసుకున్న ఒప్పంద రద్దు నిర్ణయం చేయడం. భారత్ నుంచి ఈ రకమైన దూకుణ్ణి ఊహించని బంగ్లా తిరిగి మళ్లీ భారత్ వద్దకు కాళ్లబేరానికొచ్చింది. త్రిపుర నుంచి ఏదైతే బంగ్లాకు విద్యుత్ సరఫరా అవుతుందో ఆ సరఫరా చేస్తున్న విద్యుత్తుని ఇంకా 5 రెట్లు పెంచమని బంగ్లా విజ్ఞప్తి చేయగా, ఏదైతే రద్దు చేసుకున్న గ్యాస్ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తామని, ప్రస్తుతం చేసుకున్న సరఫరాని కూడా 5 రెట్లు పెంచమని కోరింది. అయితే ఇప్పటివరకు బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ తీసుకున్న ఏ వివాదాస్పద నిర్ణయానికి కూడా ఇంత ఘాటుగా స్పందించలేదు. ఒక్కసారిగా భారత ప్రభుత్వం అదానీ ద్వారా ప్లాన్ చేయడంతో బంగ్లాదేశ్ కళ్లు బయర్లు కమ్మడం మాత్రమే కాక ఒక్కసారిగా దేశం కొప్పుకోలిన పరిస్థితి ఉంది. అయితే యూనస్ సడన్ గా యూటర్న్ తీసుకుంటాడని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఈ యూటర్న్కి కారణం ఏంటనే దానిపై రకరకాల విశ్లేషణలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో జో బైడెన్ ఓడిపోవడం, డొనాల్డ్ ట్రంప్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా వ్యవహారం ఉండేది. బైడెన్ అండతో మహమ్మద్ యూనస్ ఇండియా వ్యతిరేక విధానాలను ఎక్కువగా తీసుకోవడం, బంగ్లా నిర్ణయాల్ని పరోక్షంగా బైడెన్ సపోర్ట్ చేయడం లాంటి పరిస్థితి ఉండేది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు కాబట్టి ఇప్పుడు మహమ్మద్ యూనస్కి జో బైడెన్ నుంచి లభించినంత సపోర్ట్ లభించే అవకాశం లేదు. ఎందుకంటే బైడెన్కు మిత్రుడు అంటే ఆటోమేటిక్గా ట్రంప్కి శత్రువుగానే పరిగణించబడతాడు. అయితే మోడీ ట్రంప్ ఇద్దరూ మంచి మిత్రులు కాబట్టి మహమ్మద్ యూనస్కి అంతగా ట్రంప్ నుంచి మద్దతు దొరికే అవకాశం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక మహమ్మద్ యూనస్కి ఇక చుక్కలే అని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికా అండతో అంతర్జాతీయంగా భారత్ను ఇరుకును పెట్టాలని ఇన్నాళ్లు భారీ వ్యూహాలను రచిస్తూ వచ్చిన యూనస్ ఇక ఇప్పటినుంచి ఎలా వ్యవహరిస్తారనేది అంతటా ఆసక్తిగా మారింది. భారత్కు వ్యతిరేకంగా బంగ్లా అనుసరిస్తున్న వైఖరిపైన ఎలా స్పందిస్తాడనేది ఇప్పుడు భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే అమెరికా మద్దతు ఇవ్వకపోయినా చైనా అండతో యూనస్ ఇలాంటి వైఖరే కొనసాగిస్తారా, లేక దూకుణ్ణేమైనా తగ్గిస్తారా, లేక బంగ్లాకు జరుగుతున్న నష్టాన్ని ఇప్పటికైనా గ్రహించి చైనాకు పాకుకు దూరం జరిగి భారత్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటాడా, లేక ఇదే వైఖరి కొనసాగిస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే బంగ్లా అనుసరిస్తున్న వైఖరి పట్ల భారత్ ఇప్పటివరకు డైరెక్ట్గా స్పందించకపోయినా పరోక్షంగా తీవ్రంగా చర్యలు తీసుకుంటుండడం మనం చూస్తున్నాం. అయితే బంగ్లా వైఖరి ఇలాగే కొనసాగితే గనక భారత్కు తీవ్ర నష్టం జరిగే పరిస్థితులు ఏర్పడితే భారత్ అప్పుడు తన బలాన్ని చూపించి బంగ్లాకు చుక్కలు చూపించే అవకాశం ఉంది. అయినా ఇలాగే కొనసాగితే ఇక భారత్కు బంగ్లాకు అందిస్తున్న అవసరాల్ని పూర్తిగా ఆపేసి బంగ్లా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాక భారత్కి మద్దతిచ్చే దేశాలు కూడా బంగ్లాకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అయితే యూనస్ తీసుకున్న గ్యాస్ రద్దు నిర్ణయం అన్నది కనుక వెనక్కి తీసుకోకుంటే భారత్ ఈ విషయంలో ఇంకా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయి ఉండేది. ఎందుకంటే బంగ్లాకి సపోర్ట్ చేసే బైడెన్ ప్రభుత్వం లేకపోవడంతో బంగ్లా ఆటలు ఇక చెల్లవు కాబట్టి ఇంకొకసారి భారత్తో పెట్టుకోకుండా గట్టి గుణపాఠం నేర్పుండేది. యూనస్ తీసుకున్న నిర్ణయంపై, ఆ తర్వాత తీసుకున్న యూటర్న్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.